నివాసం వద్ద క్లూస్ బృందం ఆధారాల సేకరణ వస్తువులు సీజ్ చేయకుండా అడ్డుకున్న వైకాపా నాయకులు. మాజీ మంత్రి అంబటరాంబాబు నివాసంపై దాడిగట్ల పట్టాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం సిఐ గంగా వెంకటేశ్వర పర్యవేక్షణ. క్లూస్ బృందం గుంటూరులోని అంబటరాంబాబు నివాసం కార్యాలయంలో ఆధారాలు సేకరించేందుకు మంగళవారం చర్యలు చేపట్టింది. ఇల్లు కార్యాలయంలో కిటికీలు పగిలిపోవడం, కార్యాలయం వద్ద అద్దాలు పగలడం, కార్లు ధ్వంసమైన తీరును క్లూస్ బృందం పరిశీలించి పలు ఆధారాలు సేకరించి అయితే దాడికి వినియోగించిన కర్రలు తదితర సామాగ్రిని పోలీసులు సీజ్ చేయబోతుండగా వైకాపా నాయకులు అడ్డుకున్నారు అన్నటువంటి వార్తనే రేసింది. ఇక్కడ కూడా ప్రజల్ని మోసం చేసేటటువంటి నీచ జర్నలిజమే. నీచ పత్రిక అనేది దీన్ని ఎందుకు అనాలంటే అందుకేనమాట. అక్కడ ఎప్పుడు దాడి జరిగిన వెంటనే క్లూస్ టీం విచారణ చేద్దా, 2 రోజుల తర్వాత జరుగుతుందా విచారణ? జగన్ వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నాడు, జోగి రమేష్ ఇంటికి వీళ్ళింటికి అనగానే ఇప్పుడు అర్జెంటుగా అవన్నీ తీస్తారనమాట. ఏ కర్రలు తీసుకొచ్చారు అయ్యేం జగన్ కనిపించకూడదు. ప్లస్ అవి ఇప్పుడు సీజ్ చేస్తారు. క్లూస్ టీం అనేటటువంటిది 3 రోజుల తర్వాత వెళ్తే ఇంకేం క్లూ ఉంటుంది అక్కడ? ఎప్పుడైనా సరే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ స్పాట్ ఇమ్మీడియట్గా కార్డన్ చేసి చెక్ చేస్తే క్లూస్ వస్తాయి. అది అంతా అయిపోయిన తర్వాత 3-4 రోజుల తర్వాత ఇంకా బస్సు కట్టేది ఏంది? ఆల్రెడీ తన్నిన వాళ్ళు అందరూ విజువల్స్తో సహా అక్కడ కనబడుతుంటే ఓపెన్గా వచ్చి మేము కొడతాం మా ఇష్టం అని చెప్తుంటే ఇలాంటి వార్తలు రాసి ప్రజలకి నీచ జర్నలిజం అంటే ఎంత చక్కగా ఉంటుంది అనేది చూపెడుతున్నారు అన్నమాట. ఇకపోతే జగన్కి అధికారంలో